వానాకాలం దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగు చర్యలు పాటించాలని దుబ్బాక ఎంపీడీఓ భాస్కర్ శర్మ రామకపేట గ్రామ సర్పంచ్ కొండ విఠోబా అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామకపేట గ్రామంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభ ద్వారా గ్రామస్తులు పలు సమస్యలను వార్డు దృష్టికి తీసుకొచ్చారు. ఎస్సీ కాలనీలో మురికి కాలువ నిర్మాణం వల్ల పలు సమస్యలు ఏర్పడుతున్నాయని, వాటి పరిష్కారానికి త్వరితగతిన కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామ సభ ద్వారా గ్రామంలో వివిధ రకాలైన సమస్యలను ప్రజలతో చర్చించడం జరిగిందన్నారు. వానాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మురికి కాలువలలో నీటి నిల్వలు ఉన్న చోట ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ చల్లడం మొదలైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి నెలలో నిర్ణయించిన తేదీల్లో నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే రోగాల గురించి అవగాహన కల్పించామన్నారు. అధికారుల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ విఠోబా తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సభ నోడల్ అధికారి యాదమ్మ, పంచాయతీ కార్యదర్శి మురళి, ఏఈఓ హరీష్, జేఎల్ఎం రవీందర్ నాయక్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో కూడా గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాలైన సమస్యలను మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా వచ్చే వర్షాకాలంలో తీసుకోవాల్సిన సన్నద్ధత గురించి, సురక్షిత నీరు వాడకం గురించి, ఘన వ్యర్థాల నిర్వహణ గురించి, జల సంరక్షణ, వన సంరక్షణ గురించి, మొక్కల పెంపకము, వన మహోత్సవము, అదేవిధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గురించి, వరద నివారణ చర్యల గురించి, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారుల ద్వారా మరియు కరెంటు సమస్యల గురించి చర్చించి ప్రజలకు ప్రభుత్వం యొక్క సందేశాన్ని వివరించడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించి నీటి నివారణ, నీటి వాడకము, వచ్చే వరదలను నివారించి వానాకాలంలో కూడా ఎవరైనా పురుగుడుసలు ఇండుగాని ఉంటే వాళ్ళను ముందు జాగ్రత్తగా వాళ్ళకి రక్షణ కల్పించాలని, అదేవిధంగా మురికి కాలువలో ఇలాంటి చెత్త చెదారం లేకుండా, నీటి నిల్వలు లేకుండా, నీటి నిల్వలు ఉన్న చోట ఆయిల్ బాల్స్ కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ వేసి శుభ్రం చేయాలని, నీటి సరఫరా చేసే ట్యాంకులను 1, 11, 21 తేదీలలో ప్రతి నెలలో శుభ్రపరచాలని అందరికీ తెలియజేయడం జరిగింది. ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గించాలని, ఒకసారి వన్ యూజ్ ప్లాస్టిక్ వాడితే అవి 100 సంవత్సరాలైనా భూమిలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ను నిరోధించి వాడకం తగ్గించుకోవాలి. అదే వాడుకున్న ప్లాస్టిక్ను కూడా గ్రామ పంచాయతీ వచ్చే ట్రాక్టర్కి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.